నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో అసలు మర్చిపోలేరు జనం. చైనాలోని వ్యూహాన్లో ఇది పుట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. ఇప్పుడు మరో మహమ్మారి ప్రపంచం మీదకు రాబోతుందా? ప్రస్తుతం అక్కడి పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. చైనా ప్రజలను మరో వైరస్ తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉంది. చైనాలో లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రధాన లక్ష్యం శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపడం. ఇది కూడా అంటువ్యాధి అని చెబుతున్నారు. ఈ లక్షణాల గురించి వింటుంటే అందరిలోనూ టెన్షన్ పెరుగుతూ ఉంది. చిన్నపిల్లలు, వృద్ధుల్లో వేగంగా ఈ వైరస్ వ్యాప్తిస్తూ ఉంది. ఇందుకు హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ కారణం. చైనాలో పరిస్థితికి అద్దం పడుతూ ఆన్లైన్లో పలు వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. రద్దీగా ఉండే ఆసుపత్రులను చూపుతున్నాయి. సోషల్ మీడియా వినియోగదారులు ఇన్ఫ్లుయెంజా ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాజ్మా న్యూమోనియా, కోవిడ్-19తో సహా పలు వైరస్ల గురించి చర్చించారు. మరోసారి చైనా ప్రపంచం మీదకు ఏదైనా మహమ్మారిని వదులుతుందేమోననే భయాన్ని వ్యక్తం చేశారు. చైనాలో అత్యవసర పరిస్థితి గురించి ధృవీకరించని వాదనలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ వైరస్ కట్టడి కోసం చైనా ఆరోగ్య శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తది కాదని, 20 ఏళ్ల క్రితమే ఈ వైరస్ గుర్తించినట్లు నిపుణులు చెబుతున్నారు. 20 ఏళ్లలో ఈ వైరస్ కు వ్యాక్సిన్, మందు కనుగొనలేదు. ఇప్పుడు ఆ వైరస్ ను కట్టడి చేయడం ఎలా అని వైద్యులు తలపట్టుకుంటున్నారు. చైనా పొరుగు దేశాలకు కూడా ఈ వైరస్ వేగంగా వ్యాప్తిస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ చైనా నుంచి జపాన్ దేశానికి చేరింది కూడా. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం జపాన్ దేశ వ్యాప్తంగా 7,18,000 కేసులు నమోదయ్యాయి. 2024 డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు జపాన్లో నమోదయ్యాయి. వైరస్ బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉందని జపాన్ ప్రభుత్వం తెలిపింది. న్యూమోనియా అనేది ఇలా రూపాంతరం చెందిందని, అందుకు సంబంధించి పైలట్ పర్యవేక్షణ వ్యవస్థను తీసుకువచ్చినట్లు చైనా చెబుతోంది. చైనాలో శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయని రాయిటర్స్ నివేదించింది. అక్కడి ప్రజలు ప్రోటోకాల్స్ పాటించేలా చైనా అధికారులు పలు సూచనలు చేశారని పలు మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. చైనాలో ఈ వైరస్ సంబంధిత మరణాలపై ఎలాంటి ప్రకటన రాలేదు.